Hello everyone, this is Dr. Anita Koratla, Ayurvedic physician. Welcome to my YouTube channel, Dr. Anita Talks. మనం విరుద్ధాహారాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఆ విరుద్ధాహారాలు తీసుకోవడం వల్ల మనపైన ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయనేది ఇవాళ మాట్లాడుకుందాం. ముందుగా అందరికీ చేపలు తిన్నప్పుడు పెరుగు తినొచ్చా తినకూడదా అనేది చాలా పెద్ద సందేహం. దాని గురించి మాట్లాడుకుందాము. చేపలు అనేది ఉష్ణవీర్యం, పెరుగు అనేది శీతవీర్యం. ఈ రెండు మనం ఒకేసారి తీసుకోవడం వల్ల మనకి డైజెస్టివ్ ఫైర్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఆమం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా పిత్తము అండ్ కఫము అనే దోషాలు ఎక్కువ అవుతాయి. వాటి వల్ల మనకి చర్మ వ్యాధులు, అలర్జీస్, చర్మ వ్యాధుల్లో వచ్చేసి ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇలాంటి కాంబినేషన్స్ ఎప్పుడైనా మనకి తినాల్సి వస్తే అప్పుడు మనం వాటిలో స్పైసెస్ అంటే ఇప్పుడు మిరియాలు లేకుంటే జింజర్ ఇలాంటివి కలిపి తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది బాగుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి రెండు తినే మధ్య గ్యాప్ 2 to 3 hours గ్యాప్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇటువంటి సమస్యలు అనేవి రావు. మెయిన్గా ఇటువంటి కాంబినేషన్ తీసుకోవడం వల్ల మనకి దాని ప్రభావం డైజెస్టివ్ ఫైర్ మీదనే ఉంటుంది. ఇంకా ఏదో అవుతుంది అలాంటిది ఏమీ ఉండదు. అది డైజెషన్ పవర్ మీద ఎఫెక్టివ్ చూపినప్పుడు దాని నుంచి నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంబ్యాలెన్స్ అవ్వడము, డైజెస్టివ్ ఫైర్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆమం ప్రొడ్యూస్ అవ్వడం, దాని నుంచి వేరే రావడం, చర్మ రోగాలు ఇలాంటివి ఉంటుంది. అంతే తప్ప ఇంకేమీ ఎఫెక్ట్ ఉండదు. ఇది అందరిలో ఉంటుందా అంటే కాదు. ఎవరికైతే స్ట్రాంగ్ డైజెస్టివ్ ఫైర్ ఉంటుందో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ లో డైజెస్టివ్ ఫైర్ ఉన్న వాళ్ళకు కూడా వెంటనే ఒక్కసారి తినగానే ఏదైనా అవుతుందా అంటే అది కాదు. ఫ్రీక్వెంట్గా మనం ఇటువంటి కాంబినేషన్స్ విరుద్ధాహారాస్లో మనం చెప్పుకున్నటువంటి కాంబినేషన్స్ మళ్ళీ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతే తప్ప ఒకసారి తినగానే అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికైతే స్ట్రాంగ్ డైజెషన్ ఫైర్ ఉంది, మనం డైజెషన్ అవుతుంది అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎవరికైతే ఆల్రెడీ చర్మ వ్యాధులు ఉన్నాయో, ఆల్రెడీ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళు మాత్రం ఇలాంటి కాంబినేషన్స్ని అవాయిడ్ చేయడం మంచిది. కాంబినేషన్లో తీసుకున్నప్పుడు మనకి సాధారణంగా జీర్ణ సమస్యలు, అజీర్ణము లేదా చర్మ వ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన విరుద్ధాహారాస్ ఏది తీసుకున్నా కూడా మనకి మోస్ట్లీ జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తల్ని పాటిస్తూ ఎప్పుడైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు 2 to 3 hours గ్యాప్ వచ్చేటట్టు చూసుకొని తీసుకోవాలి. అండ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే బెటర్. ఎవరికైతే చర్మ వ్యాధులు అండ్ లో డైజెస్టివ్ ఫైర్ ఉందో వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ ఇంకా డైజెషన్ విషయానికి వస్తే ఏ సీజన్ని బట్టి ఆ సీజన్లో మనం ఋతుచర్య ఫాలో అవుతూ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం చాలా వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం స్నానానికి ముందు ఆహారం తీసుకోవడము, ఎక్సర్సైజ్ తర్వాత ఆహారం తీసుకోవడము ఇవి కూడా అవాయిడ్ చేయడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. పాత ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తీసుకోవడము, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడము, పాత ఆయిల్ని మళ్ళీ వేడి చేయడము, వాడిన ఆయిల్ని మళ్ళీ రీయూస్ చేయడము ఇలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్గా మనం ఆహారం తీసుకునేటప్పుడు మన స్టొమక్ పోర్షన్ ఒక 4 భాగాలు విభజించుకున్నట్లయితే అందులో 2 భాగాలు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఒక భాగం వాటర్ అంటే నీరుని తీసుకోవాలి, ఒక భాగం ఖాళీగా ఉండాలి. అప్పుడు మనకి డైజెషన్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సో ఇలాంటివి పాటించడం వల్ల అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళము అవుతాము. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బై బై.